वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు. అన్నమయ్య పాటకు జరుగుతున్న నిజమైన పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ప్రేమానురాగాలు పంచుకునే సమయంలో, పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య కొన్ని సందేహాలుంటాయి. కాలక్రమంలో అవి నివృత్తి అవుతూ ఉంటాయి. అలాంటి సందేహాలను స్వామివారి అమ్మవారికి ఆపాదిస్తూ రాసిన ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ వాసురావు గారు, రాగం రీతి గౌళ, గానం భాగవతుల సౌజన్య శిరీష. ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా, ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా, మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేము, సగరి గమని రమని నిస గరి సని రమని రమ గరి స, ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా, మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేము, ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా. చుట్టరికము సేసుగ సుత్తులెల్ల చెప్పేవు, నెట్టన నీ రచనలు నిజమా ఇది, చుట్టరికము సేసుగ సుత్తులెల్ల చెప్పేవు, నెట్టన నీ రచనలు నిజమా ఇది, చెట్టా పట్టాలు పట్టుక సిక్కులు విడిపించేవు, చెట్టా పట్టాలు పట్టుక సిక్కులు విడిపించేవు, నట్ట నడుమ ఈ వెళ్ళ నమ్మవచ్చునా, ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా, మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేము, ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా.
చక్కగా పాడారమ్మా సౌజన్య, శిరీష, అభినందనలు. ఇక వాసురావు గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ శృంగార మధుర భక్తి సంకీర్తనలో ఆరడి అనేటువంటి పదంతో అన్నమయ్య ప్రారంభించాడు. ఈ సంకీర్తన భాండాగారంలో కొన్ని పదాలు అన్నమయ్యవి పునః పునః దొర్లుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ ఆరడి కూడా ఒకటండి. ఈ ఆరడి అనేటువంటి పదం నాకు వెతికితే 13 కీర్తనల్లో కనపడింది అన్నమయ్య సాహిత్యంలో. అందాక వేగిరమా ఆరడికాడ, ఆరడికాడ అంటాడు. ఆరడి పెట్టగానేలా అంతేసి ఇంతేసి నీవు, ఇట్లా మొత్తం 13 కీర్తనలు అన్నమయ్య సాహిత్యంలో ఈ ఆరడి పదబంధంతో మనకు దొరుకుతాయి. ఇంతకేంటంటే ఆరడి అంటే ఏంటంటే నింద పెట్టడం అండి. ఏమిటయ్యా ఊరికి అంత తగాదా పెడతావు, ఊరికి నిందలేస్తుంటావు నా మీద, తగాదా పెట్టగా మహానుభావ, ఆరడి పెట్టక ఏం చేయాలని కొంచెం చెప్పువయ్యా నాతోటి, నాకు మాతో ఆనతీవయ్యా, మీర రాదు, ఊరికి ఎక్కువ తక్కువలు చేయకయ్యా మహానుభావ, ఇచ్చకపు వారమే మేము, నీకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళమయ్యా. చూడండి, కాసేపు బెదిరిస్తాడు, కాసేపు లాలిస్తాడు, కాసేపు పాలిస్తాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే పద కవిత పితామహుడు, ఏమైనా చేయగలడు. సగరి గమని రమని నిస గరి సని రమని రమ గరి స ఆరడి బెట్టక మాతో ఆనతీవయ్యా, మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేము, ఆరడి బెట్టక మాతో ఆనతీవయ్యా అని అంటూ ఈ కీర్తనల్లో ఏ ఒక్క కీర్తన కూడా ఇంకొక కీర్తన భావంలాగా ఉండదు, వెతుక్కోండి అన్నాడు. ఏ కీర్తనలో ఉన్న భావం అంటే నీకు పదాలు ఏదైనా నీకు పునరుక్తి రావచ్చేమో కానీ భావ పునరుక్తి అన్నమయ్య పాటల్లో నీకు కనిపించదు. ఏ కీర్తనకు ఆ కీర్తన. ఎందుకంటే నేను ఒక చోట పరవశిస్తూ అదే మాట అన్నాను, ఆ స్వామివారి యొక్క ఆ పద కాంతులు అన్నమయ్య పదాల మీద పడ్డాయేమో, అందుకే వాటికంత వెలుగొచ్చింది. ఇక్కడ మొదటి దాంట్లోనేమో ఒక తీర్మానం చేస్తాడు, అందుకు నేను ఒప్పుకుంటున్నానయ్యా అంటాడు. రెండో దాంట్లో చూడండి, చుట్టరికము చేసుక శుద్ధులెల్లా చెప్పేవు, ఓ దగ్గరికి వచ్చేసి ఆ బంధం ఈ బంధం, ఆ సంబంధం ఈ సంబంధం చెప్పి రకరకాల వృత్తాంతాలన్నీ నాకు చెప్తున్నావు, నెట్టన నీ రచనలు నిజమా? ఇది ఏమయ్యా ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నిజమేనంటావా ఈ మాటలన్నీ? చూడండి, మన ఇళ్లల్లో ఎంత సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటామో ఆ పదాలనే, ఆ సంభాషణలనే కీర్తనల్లోకి తీసుకొచ్చాడు. కాబట్టే ఈనాటికి కూడా పదకవితా పితామహునిగా అగ్రస్థానంలో ఉన్నాడు అన్నమయ్య. చుట్టరికము సేసుక సుత్తులెల్ల చెప్పేవు, నెట్టన నీ రచనలు నిజమా ఇది, చట్టాబట్టలు పట్టుక సిగ్గులు విడిపించేవు. కొన్ని పదాలు వ్యాఖ్యానానికి పనికిరావండి, ఎవరికి వాళ్ళు రస్యతే అంటాడు సంస్కృతంలో, అంటే ఎవరికి వాళ్ళు అనుభవించాలి. సిగ్గులు విడిపించటంట, ఎంత అద్భుతమైనటువంటి పదబంధం అంటే వాటిని ఎవరికి వాళ్ళు అన్వయం చేసుకొని తృప్తి చెందవలసినటువంటి పదం. చెట్టా పట్టాలు పట్టుక సిగ్గులు విడిపించేవు, చెట్టా పట్టాలు పట్టుక సిగ్గులు విడిపించేవు, నట్ట నడుమయి వెళ్ళ నమ్మవచ్చునా, ఆరడి బెట్టక మాతో ఆనతీవయ్యా, మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేము, ఆరడి బెట్టక మాతో ఆనతీవయ్యా. అలాగే అన్నమయ్య ఇక్కడ అంటాడు, పరపుపై పవళించి బాసలెల్ల చేసేవు. విడిగా ఉన్నప్పుడు నువ్వేమి మహానుభావా నాకు ఎటువంటి బాసలు చేయలేదు, పరుపు మీద పడుకున్నప్పుడు రకరకాల కబుర్లు చెప్పావయ్యా, నాకు తెలిసిన నీ సంగతి. పరపుపై పవళించి బాసలెల్లా చేసేవు, అరసేనింకొక్క మాటు అవునా ఇది, అరసే ఇంకొక మాట అవునా ఇది. ఇదిగో మళ్ళీ అడుగుతున్నా, పరుపు మీద చెప్పినటువంటి భాషలన్నీ, నాకు చేసినటువంటి వాగ్దానాలన్నీ నువ్వు నెరవేరుస్తావా అంటే జీవాత్మ పరమాత్మతోటి దెబ్బలాడుతోంది. నన్ను రక్షిస్తాను నన్ను రక్షిస్తాను అని నువ్వు వాగ్దానాలు అనేకం చేసావు, ఆ వాగ్దానాలన్నింటినీ నువ్వు నెరవేర్చుకుంటావా స్వామి అని అంటూ ఇక్కడ ఇంకో తమాషా కూడా పెద్దవాళ్ళు చెప్పారండి. యాత్ర చేయటం, స్తుతించటం, ధ్యానించటం, ఈ 3 భక్తులు చేసేటువంటి అపరాధాలట. మామూలుగా మనందరం ఏంటంటే ఎలా అంటున్నారు అనుకుంటాం, యాత్ర చేయటం, ఎక్కడికైనా మనం వెళ్తే
తీర్థయాత్రలు చేస్తాం, అది ఎందుకు తప్పు అవుతుందండి? కానీ యాత్ర చేయటం కూడా భక్తుడు చేసే అపరాధంట. నువ్వు యాత్ర చేస్తున్నావు అని అంటే అక్కడే ఉన్నాడా స్వామి, ఇక్కడ లేడా అంటే ఇక్కడ 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 ఉన్నాడని నువ్వు నమ్మటల్లా, అది నువ్వు భక్తుడిగా నువ్వు చేసేటువంటి ఒక అపరాధం. అలాగే స్తుతించటం, ఏముందని నీ దగ్గర, ఏమి సామర్థ్యం ఉందని నువ్వు అంతటి స్వామిని నువ్వు స్తుతిస్తున్నావు? విశ్వమంతా నిండిపోయినటువంటి స్వామిని ఈ ఒక్క నాలికతోటి, నీకొచ్చినటువంటి కొన్ని పదాలతోటి ఏమి స్తుతిస్తావు? నిండారినటువంటి స్వామిని. ఇది కూడా భక్తుడు చేసేటువంటి అపరాధమేట. అలాగే అంతటా వెలిసి ఉన్నటువంటి 14 భువనాల్లో ఉన్నటువంటి ఆ స్వామిని ఏదో ఒక చిన్న రూపంగా భావించి ధ్యానించటం కూడా భక్తుడు చేసే అపరాధం ఉంటుంది. అవధూత గీత అనేటువంటి ఒక మహాగ్రంథం, ఇది చాలా 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 ఎక్కువ స్థాయి. ఆ స్థాయిని మనం చేరుకోవాలని అన్నమయ్య ఈ పాటలో అభిలషించాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి స్థాయి అంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మాటలేమీ ఉండవు, ఇక ఆయనలో పరవశించిపోవటమే. ఆ స్థాయికి వెళ్ళాలంటే మొట్టమొదటి ఇలాగా మధుర భక్తి సంప్రదాయంలో మీరందరూ నడవండి అని అన్నమయ్య చక్కగా మనకి ఈ కీర్తనలో ప్రబోధం చేశాడు. ఇంత చక్కటి కీర్తనని ఈరోజు మనకి వినిపించినటువంటి ఈ యువద్వయానికి, ఎందుకంటే ఇక రాబోయే సామ్రాజ్యం అంతా కూడా మీరందరూ కూడా అన్నమయ్యని భుజస్కంధాల మీద మొయ్యాలమ్మా. ఎందుకంటే ఆ పద కవితా పితామహుని యొక్క ఆ కవితా దీపికలు ఈ సర్వ ప్రపంచంలోనూ వ్యాపించాలంటే యువతరానిదే ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ అత్యానురక్తి ఆసక్తి చూపించాల్సిందిగా మరొక్క మారు మనవి చేస్తూ, ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. సారె సారేయరాని చనవులెల్ల ఇచ్చేవు కోరి ఈవెల్ల ఈయ కోలవునా పేరడిగా నన్ను పులే పెనచేవు నాతోను పేరడిగా నన్ను పులే పెనచేవు నాతోను సారెకు ఇటువలనే సతములైనా ఆరడి బెటక మాతో ఆనతీవయ్యా మీరరాదు ఇచ్చకపు మీ వారమేనే. వాసురావు గారు చాలా చక్కగా ఉంది. రీతిగౌడ రాగంలో శేషశైలవాస శ్రీ వెంకటేశ అన్నట్టుగా చక్కగా ఉంది. చాలా బాగా పాడారమ్మా. అయితే నాదొక చిన్న సూచన, ఒక్కసారి పల్లవ పాడండి, పల్లవ వరకు. ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేమో. ఓకే, మీరు ప్రతి పదం కూడా సెపరేట్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం వినేట కొద్దిగా ఇబ్బంది ఉంది. ఫ్లో ఇంకా బాగా రావాలంటే ఆరడి పెట్టక మాతో నానతీవ కలిపి పాడండి హాయిగా. ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా. ఇప్పుడు వినడానికి హాయిగా ఉంది. ఆ స్పష్టత మెయింటైన్ చేస్తూనే మీరు అలాగా ఒక ఫ్లోలో పాడడం అనేది, ఎందుకంటే మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరికి దమ్ము సరిపోకపోయినా రెండో వాళ్ళు అందుకుంటారు కాబట్టి మీరు ఎట్లాగా ప్రతిసారి దమ్ము తీసుకోక్కర్లేదు. వినేటప్పుడు కూడా కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. మీకు పాడేటప్పుడు మీకు ఎంత స్ట్రెయిన్ ఉంటుందో వినేటప్పుడు వినేవాళ్ళు కూడా స్ట్రెయినే. అది అట్లా ప్రతి చోట ఆపకుండా హాయిగా ఒక ఫ్లో మెయింటైన్ చేయాలి. అది ఎగ్జాంపుల్ అంతే. ఇదే పద్ధతి మొత్తం కీర్తన అంతా కూడా మీరు పాటించాలి. అర్థమైందిగా? ఓకే అమ్మా, చాలా చక్కగా పాడారు, అభినందనలు. ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా మీరరాదు ఇచ్చకపు మీ వారమేనేమో. ఆరడి బెట్టక మాతో ఆనదీవయ్యా. మనసుకు నచ్చని మోహావేశాల్లో మనం మునిగి తేలుతూ ఉంటాం. ఆ చెడు విషయాల నుంచి, ఘోర దురితములైనటువంటి వికారాల నుండి, జిహ్వ చాపల్యం నుంచి మనకు విముక్తి లభించాలి అంటే మనలాంటి జీవులకు శ్రీ వెంకటేశ్వరుడి కృపా కటాక్షం అత్యంత అవసరమని ఇప్పుడు మనం వినబోతున్న ఈ సంకీర్తన స్పష్టం చేస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ సంకీర్తనకు సంగీతాన్ని అందించిన వారు నాగరాజు గారు. రాగం సింహేంద్ర మధ్యమం, గానం శరత్ సంతోష్. బలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును
వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును మలినం బెన్నడు మానును ఘోర దురిత వికారంబుల కారణమెన్నడు దీరును ఘోర దురిత వికారంబుల కారణమెన్నడు దీరును వైరము గొనితను అదలని బంధపు భారం బెన్నడు మాయును వైరము గొనితను అదలని బంధపు భారం బెన్నడు వాయును వలవని మోహావస్థల పొరలెడి మలినం బెన్నడు మానును మలినం బెన్నడు మానును జడమగు జిహ్వా చాపల్యము గల వెడమతి ఎన్నడు వీడును జడమగు జిహ్వా చాపల్యము గల వెడమతి ఎన్నడు వీడును చెడని జీవునకు శ్రీ వెంకటపతి కడుచు పెన్నడు గలుగును చెడని జీవునకు శ్రీ వెంకటపతి కడుచు పెన్నడు గలుగును వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును మలినం బెన్నడు మానును మలినం బెన్నడు శరత్ సంతోష్ గారు చాలా చక్కగా పాడారు. స్వరకర్త గారికి కూడా అభినందనలు. అన్నమయ్య ప్రసిద్ధి వైరాగ్యం. శృంగారంలో ఆయన కలం ఎంత పదునో వైరాగ్యంలో అంతకంటే ఎక్కువగా గుచ్చుకుపోయేటువంటి పదాలని కీర్తనలో వాడతారు. వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును మలినం బెన్నడు మానును ఇక్కడ చూడండి, ప్రారంభించటమే వలవని మోహావస్థల పొరలెడు మలినంబు ఎన్నడు వాయును. ఇక్కడ సంధి కాబట్టి ఎన్నడు పాయును, ఎప్పుడు తొలగిపోతుంది. ఇక్కడ పదం ఏం పదం వాడుతున్నారంటే మలినము అనేటువంటి పదం వాడుతున్నారు. అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన అని చెప్పి తిక్కన గారు మొదలైనటువంటి మహాకవులకి ఏదైతే ప్రసిద్ధమై ఉన్నదో అది అన్నమయ్య కవిత్వంలో కూడా మనం చాలా చోట్ల గమనించవచ్చు. మలినం అనే పదంలో అంటే మనం రకరకాల ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మోహావస్థలు, ఎన్నెన్ని మోహాలో మనం ప్రత్యేకంగా వివరించి చెప్పనక్కర్లా. వీటన్నిటికి కలిపి అన్నమయ్య ఒకటే పదం పెడుతున్నాడు, మలినము అని అంటున్నాడు. ఇక్కడ ఇంకో పదం కూడా ఒళ్ళు జల్లుమనేటువంటి క్రియాపదం వాడాడు అన్నమయ్య. పొరలేడి. ఏ జంతువుకి మనం పొర్లుతుంది అనే పదం వాడతాం, బురదలో పొర్లేదేదో మనకి తెలుసు. కాబట్టి ఈ మోహావస్థల్లో పొర్లేటువంటి వాళ్ళు అదిగో తత్సదృశులు. అటువంటి వాళ్ళు భగవత్ చింతన లేకుండా ఈ మోహావస్థల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి జంతువుతోటి సమానులని చెప్పటానికి ఇక్కడ అద్భుతమైనటువంటి క్రియాపదాన్ని అన్నమయ్య వాడాడు. పొరలెడి అంటున్నాడు. వైరాగ్యం 4 రకాలు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు.
మొట్టమొదటగా అంటే వైరాగ్యం ఉట్టిన ఎవరికీ రాదండి, చాలా చాలా అభ్యాసం చేయాలి. మొట్టమొదటిగా సోపానం ఏంటంటే మంచి చెడు ఈ రెండింటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలట. తర్వాత వివేకంతో ఎంతవరకు నాలో మోహావస్థ తగ్గింది, ఈరోజు ఈ కోరిక నాకింత తగ్గింది, ఇంత తగ్గింది అని పరిశీలించుకోవటం రెండవ అవస్థ అన్నారు. మూడోది దోషాన్ని చూస్తూ విషయాన్ని వదిలిపెట్టటం, ఇది మూడవ వైరాగ్య దశట. నాలుగవది విషయాల మీద కోరికలని వదిలిపెట్టటం. అన్నమయ్య కీర్తనల్లో ఈ నాలుగో అవస్థ విషయాలన్నిటి మీద కోరికల్ని వదిలిపెట్టడం అనేటువంటి అద్భుతమైనటువంటి వైరాగ్య దశ మనకు కనపడుతుంది. ఘోర దురిత వికారంబుల కారణమెన్నడు దీరును, వైరము గొనితను వదలని బంధపు భారం బెన్నడు మాయును, వైరము గొనితను వదలని బంధపు భారం బెన్నడు వాయును, వలవని మోహావస్థల పొరలెడి మలినం బెన్నడు మానును, మలినం బెన్నడు మానును. ఘోర దురిత వికారంబుల కారణము ఎన్నడు తీరును. నిజంగా ఎవరికి వాళ్ళం ఏదో అర్థమైందనుకుంటాం, కానీ ఈ ఆధ్యాత్మిక విద్య అంత తొందరగా ఎవరికి అర్థం కాదండి. అర్థమైనట్టే ఉంటుంది. మన గుప్పెట్లో చిక్కుకున్నటువంటి నీళ్ళలాగో ఇసుకలాగో కిందకి జారిపోతూ ఉంటుంది. ఏది దేనికి కారణం, ఇది కారణం దీనివల్ల అని ప్రత్యేకంగా మనం చెప్పలేం. అదే అన్నమయ్య ఇక్కడ బాధపడుతున్నాడు. నేను ఎన్ని పాపాలు చేశానో ఈ ఘోర దురితమైనటువంటి వికారాలతోటి, వీటికి మూల కారణం ఒకటంటూ ఉండాలి కదా, నాకు మోక్షం అంటూ ఒకటి రావాలి కదయ్యా ఓ మహానుభావ, ఈ కారణం అనేది ఎప్పుడు తొలగింప చేస్తావయ్యా, ఎప్పుడు నన్ను నీలో కలుపుకుంటావయ్యా, ఈ కారణము ఎన్నడూ తీరును, ఆ కారణాన్ని తొలగించవయ్యా, ఆ వేరుతో సహా దాన్ని పీకేసేవయ్యా, ఈ జీవుణ్ణి నీలో చేర్చుకోవయ్యా అని అన్నమయ్య ఆర్తి చెందుతున్నాడు. అలాగే ఇంకొక గొప్ప పదం వాడాడు, నా మీద ఈ శరీరం మీద ఈ బంధాలనే ఉన్నాయి చూసావా, పూర్వజన్మలో నేను వీడికి నాన్ననో, ఈ జన్మలో వాడు నాకు కొడుకు అయ్యాడో, లేకపోతే ఇంకొక బంధమో, ఎన్ని రకాల బంధాలయ్యా, తండ్రి తాత ఇలా ఎన్నెన్ని బంధాలు నాకు ఏర్పడ్డాయి. ఈ బంధాలకి అన్నమయ్య సున్నితమైన విశేషణం పెడుతున్నాడు, వైరము. ఈ బంధాలట మనతోటి శత్రుత్వం పెట్టుకున్నాయట. అందుకని క్రితం జన్మలో వాడికి నాన్నని చేసేయి, ఈ జన్మలో వాడికి కొడుకుని చేసేయి, ఇట్లాగా వాడితోటి మనకి శత్రుత్వాన్ని పెట్టుతున్నాయి అని చెప్పటానికి శత్రువులరా ఈ బంధాలు అని చెప్తూ నెమ్మదిగా మూల కారణాన్ని తొలగించుకోవటానికి మనందరం ప్రయత్నం చేయాలనంటూ నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ నామస్మరణ చేస్తేనే ఈ లోకంలో ఈ భవతరణం మనకి జరుగుతుంది అని భాగవతంలో చెప్పినటువంటి ఆ విషయాన్నే మళ్ళా పునశ్చరణం చేస్తూ స్వామివారిని ఆర్తితోటి స్మరించారు. ఆ నామాన్ని పదే పదే అన్నమయ్య ఈ కీర్తనలో స్మరించాడు. ఇంత చక్కటి ఆర్తి గీతాన్ని ఆలపించినటువంటి గాయకుడికి, చక్కగా ఆ భావాన్ని మనసులో కలగజేసిన స్వరకర్తకి మరొక మారు అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. జడమగు జిహ్వా చాపల్యము గల వెడమతి ఎన్నడు వీడును, చెడని జీవునకు శ్రీ వెంకటపతి కడుచు పెన్నడు గలుగును, చెడని జీవునకు శ్రీ వెంకటపతి కడుచు పెన్నడు గలుగును, వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును. చక్కబడ్డావు సరే సంతోష్. మధ్యలో ఒక చోట దమ్ము సరిపోయినప్పుడు కూడా నువ్వు దాన్ని మేనేజ్ చేసిన విధానం గమనించాను, అది కూడా బాగుంది. అయితే చిన్న సూచన, నాగరాజు గారు సింహేంద్ర మధ్యమలో చేసిన ఈ సంకీర్తన చాలా చక్కగా రమ్యంగా ఉంది. ఈ మానును అనే ఎట్లా పాడుతున్నావు పల్ల ఒకసారి పాడు. వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును. ఆ మానును అనేయకుండా చతురస్ర గతిలో దీనికి ఒక సంప్రదాయం ఉందండి. మలినం బెన్నడు మానును అని ఉంటే వినడానికి ఒక అలవాటు పడుంది, అదొక సంప్రదాయానికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి
సడన్గా దానికి ఏదో విరుద్ధంగా అనిపించకుండా ఉంటుంది. మీరు చేసింది దోషమేం కాదు, కానీ సంప్రదాయ విరుద్ధం. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వెళ్ళినప్పుడు కొంచెం అది దానికి ఒక సాధికారికంగా చెప్పినట్టుగా ఒక ఒక హుందాతనం వస్తుందని. అట్లాగే తీరును, వాయును, ఈ ఈ ఈ మాటలన్నిటికీ వచ్చిన ప్రతి చోట అప్లికబుల్ అది. నేను అన్నట్టు ఒకసారి పాడమ్మా. వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును. అంటే కొంచెం గంభీరంగా ఉంది, కొంచెం ఆథెంటిక్గా వినిపిస్తుంది, మోర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అదొకటే సూచన అండి. మీతో చాలా చక్కగా ఉంది. ఇద్దరికి కూడా అభినందనలు. వలవని మోహావస్థల బొరలెడి మలినం బెన్నడు మానును. మలినం బెన్నడు మానును. మలినం బెన్నడు మానును. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. భోగీంద్ర శయనుని బోయతి దివ్య భోగాలు మరిగిన బోయతి. ఎవరు నెరగరంట ఏల బొంకేరు నవ్వేరు మిమ్ము చూచి నలినాక్షులెల్లను. దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం